విజయ్ విజయం, పవన్పై విమర్శలు. నిజంగా సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యేవాడా? తమిళనాడులో విజయ్ విజయం తర్వాత ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అక్కడ విజయ్, ఇక్కడ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో ఒక ప్రశ్న, పవన్ కూడా సింగిల్గా పోటీ చేసి ఉంటే సీఎం అయ్యేవాడా? ఇదే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్. కానీ ఈ పోలిక నిజంగా సరైందేనా, లేక కేవలం భావోద్వేగ రాజకీయాల? విజయ్ ఎంట్రీ తమిళనాడు పాలిటిక్స్ గురించి చెప్పాలంటే, తమిళనాడులో సినిమా నుంచి రాజకీయాలకు రావడం కొత్త విషయం కాదు. ఎంజి రామచంద్రన్, జె జయలలిత ఉదాహరణలు. ఇప్పుడు అదే దారిలో విజయ్. ఆయన పార్టీ టీవీకే భారీ ఫ్యాన్ బేస్, యూత్ కనెక్ట్, స్పష్టమైన యాంటీ ఇన్కంబెన్సీ నేరేటివ్. కానీ గమనించాల్సింది పవర్ వాక్యూమ్. జయలలిత, కరుణానిధి తర్వాత స్ట్రాంగ్ కరిస్మాటిక్ లీడర్ లేకపోవడం, యాంటీ ఇన్కంబెన్సీ వేవ్, ప్రభుత్వంపై అసంతృప్తి, కొత్త ఆప్షన్గా విజయ్ ఎదగడం. ఇక మూడవది క్లియర్ మెసేజ్, యూత్, జాబ్స్, సిస్టమ్ చేంజ్, ఒక స్ట్రాంగ్ నేరేటివ్. ఇక నాలుగవది ఫ్యాన్ బేస్, ఓట్ బ్యాంక్, సినిమా ఫ్యాన్స్ను ఓటర్లుగా మార్చడం. ఇది చాలా కీలకం. ఇక ఐదవది గ్రౌండ్ క్యాడర్ బిల్డప్. ఎన్నికల ముందు సంవత్సరాల పాటు బూత్ స్థాయి వరకు నెట్వర్క్ కీ పాయింట్. విజయ్ విజయం ఒక్క క్రేజ్ మాత్రమే కాదు, ప్లాన్ ప్లస్ టైమింగ్ ప్లస్ పొలిటికల్ వ్యాక్యూమ్, ఈ మూడు కలిసి విజయ్ విజయానికి దోహదపడ్డాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ ఎందుకు సింగిల్ ఫైట్ ఫెయిల్ అయ్యారు? పవన్ కళ్యాణ్ 2019లో సింగిల్గానే పోటీ చేశాడు, కానీ ఫలితం నిరాశ. ఒకటవది ఓట్ బ్యాంక్ బలహీనత, ఓట్ షేర్ తక్కువగా రావడం. అంటే పవన్ కళ్యాణ్కి 2019లో కేవలం 6% మాత్రమే ఓట్ పర్సంటేజ్ వచ్చింది. అయితే సీఎం రేంజ్కు ఈ యొక్క పర్సంటేజ్ చాలు. ఇక రెండవది, రెండు పెద్ద పార్టీల మధ్య క్రష్. అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలానే తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీల మధ్యలో మూడవ పార్టీకి స్పేస్ చాలా కష్టం. ఇక మూడవది ఆర్గనైజేషన్ లోపం, బూత్ లెవెల్ క్యాడర్ తక్కువగా ఉండడం, గ్రౌండ్ కన్వర్షన్ జరగలేదు. అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో, పవన్ కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారో, ఆ వాళ్ళు ఓటు జనసేనకి పడలేదు. ఇక క్లియర్గా సీఎం నారేటివ్ లేదు. అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తే ఆయన సీఎం అవుతాడు, జనాలకి స్పష్టత లేదు. అసలు గెలుస్తాడా అనేది ఆ నమ్మకమే లేదు. ఇక ఇక్కడ రియాలిటీ చూస్తే పవన్ కళ్యాణ్కి అయితే జనాల్లో క్రేజ్ ఉంది, కానీ అది ఓట్లుగా మారలేదు. ఇక్కడ క్రిటిక్స్ ఒక మాట అంటారు, సింగిల్గా పోటీ చేసి ఫెయిల్ అయ్యాడు, అందుకే 2024లో తెలుగుదేశం పార్టీతో అలయన్స్. ఇక అసలు ప్రశ్న ఏంటంటే, సింగిల్గా పోటీ చేసే సీఎం అయ్యేవాడా? ఇది ఒక భావోద్వేగ ప్రశ్నగా అనుకోవచ్చు, కానీ రియాలిటీ అనేది వేరుగా ఉంది. రాజకీయ స్టాటిస్టిక్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రెండు పెద్ద పార్టీలు ఉన్నాయి. నాకు తెలిసిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఈ రెండింటి మధ్య ఫైట్. 2019 రిజల్ట్స్ జనసేన ఓట్ షేర్ చూస్తే కేవలం 6% మాత్రమే, ఇందాక చెప్పినట్టుగా. అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సీఎం అవ్వడానికి కనీసం 35% ఓటు ఉండాలి. సింగిల్గా పోటీ చేసి ఓట్ల విభజన ప్రత్యర్థికి లాభం జరుగుతుంది. ఇదే విషయం మనం ఉదాహరణగా చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ తీసుకున్నట్లయితే, ప్రజారాజ్యం పార్టీ 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సింగిల్గానే పోటీ చేసి భారీ క్రేజు, భారీ ర్యాలీలు, కానీ ఫలితం ఏమైంది? పూర్తిగా విజయం రాలేదు. చివరకు పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. ఇదే రిస్క్ పవన్ కూడా ఉంది. అయితే పవన్ అలియన్స్కి ఎందుకు వెళ్ళాడు? పవన్ స్ట్రాటజీ యాంటీ ఇంకంబెన్సీ ఓట్లు చెల్లకుండా చూడటం, గెలుపు అవకాశాలని పెంచుకోవడం. ఇది పొలిటికల్ రియలిజం, ఎమోషన్ కాదు. తమిళనాడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అయితే తేడా మనం చూసినట్టయితే, తమిళనాడు పవర్ వాక్యూమ్ ఉంది, కొత్త లీడర్కు అక్కడ స్పేస్ ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రెండు స్ట్రాంగ్ పార్టీలు, ఓటర్ పోలరైజేషన్. అందుకే అక్కడ సింగిల్ ఫైట్ పనిచేసింది, ఇక్కడ అలయన్స్ అవసరమైంది. ఇక విజయ్ విజయం సరైన టైమింగు ప్లస్ వాక్యూము. పవన్ చిరంజీవి ఫెయిల్యూర్ కారణం స్ట్రక్చర్, లెక్కల్లో లోపం. కాబట్టి సింగిల్గా పోటీ చేసే సీఎం అయ్యేవాడా అనే దానికి సమాధానం కాదు. ఆంధ్రప్రదేశ్ రియాలిటీ వేరు. పాలిటిక్స్లో క్రేజ్ కాదు, కాంబినేషన్ ముఖ్యం. ఇక చివరిగా మీ అభిప్రాయం ఏంటి? నిజంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 2024 ఎలక్షన్స్లో సింగిల్గా పోటీ చేసి ఉంటే నిజంగా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేవాడా? లేక అలయన్స్ వచ్చి ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వంగా రావడానికి ఏ విధంగా అయితే అలయన్స్కి వెళ్ళారో, అలయన్స్ అనేది కరెక్ట్ అనేది మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే తమిళనాడులో పాలిటిక్స్లో కూడా విజయానికి మీరు కారణం ఏంటనుకుంటున్నారో కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ప్రతిరోజు నేను మీకు ఒక స్టోరీ ఇస్తున్నాను. అదేవిధంగా దాని మీద మీ కామెంట్స్ని, మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయండి. ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.